ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పూర్తిగా లోతట్టు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి కూడా ఉరుకలేస్తోంది. నిన్న రాత్రి 28 అడుగులకు వద్ద ఉన్న గోదావరి ఈరోజు ఉదయానికి 32 అడుగులకు చేరుకుంది. ఈరోజు సాయంత్రానికి 38 అడుగుల వరకు చేరుకునేటట్టు అవకాశం ఉందని చెప్పి కూడా ఇరిగేషన్ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. మరొక రేపు సాయంత్రం వరకు కూడా మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగుల వరకు కూడా గోదావరి చేరుకునే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున పైనుంచి కూడా వరద నీరు పెద్ద ఎత్తున లక్షల క్యూసెక్ల నీరు కిందికి వచ్చే అవకాశం ఉండడంతో గోదావరి వద్ద మరోసారి కూడా ప్రమాదిక ఘటనలు మోగే పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే అశ్వారావుపేట వద్ద ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోవడం వల్ల అక్కడ ఉన్న లోతట్టు గ్రామాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పూర్తిగా అశ్వారావుపేట దగ్గర ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు చూసుకున్నట్లయితే ప్రాజెక్టు ప్రాంతం మొత్తం కూడా ఆంధ్రాలో ఉండడము, దానికి సంబంధించిన వ్యవసాయ ప్రాంతం మొత్తం కూడా తెలంగాణ ఉండడంతో పూర్తిగా ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైంది. గత 10 సంవత్సరాల నుంచి కూడా అక్కడ స్థానిక రైతులు అనేక అర్జీలు అనేక ఆందోళనలు చేసినప్పటికీ కూడా పెదవాగు ప్రాజెక్టుని ఇటు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ ప్రభుత్వం కానీ ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడంతో పెదవాగు ప్రాజెక్టు ప్రస్తుతం పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనబడుతూ ఉంది. పూర్తిగా గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం కారణంగానే పెదవాగు ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈరోజు ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే పెదవాగు ప్రాజెక్టుకు గండిపడడంతో అధికారులు అయితే ముందస్తు జాగ్రత్తల చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులు బలహీనంగా ఉన్నాయో, ఎక్కడైతే గేట్లకు మరమ్మతులు చేయాల్సిన వాటిని యుద్ధ ప్రాతిపదికన కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటుగా భద్రాచలం వద్ద కూడా పూర్తిగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకురావాలని మొదటి ప్రమాద హెచ్చరిక కూడా మరికొద్ది గంటల లోపల కూడా చేరే అవకాశం ఉండడంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అక్కడ స్థానిక అధికారులు అయితే కలెక్టర్ ఆదేశించారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటు ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు పొంగిపొర్లిన ఘటన, దాంతోపాటుగా భద్రాచలం లోపల కూడా గోదావరి ఉగ్ర రూపం దాల్చిన మరొకసారి అవకాశం ఉండడంతో ముందస్తు జాగ్రత్తల చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులకు అక్కడ కలెక్టర్లు అయితే ముందస్తు జాగ్రత్తలు జారీ చేశారు. ఎక్కడికక్కడ కూడా ఇరిగేషన్ అధికారులు ఎక్కడెక్కడైతే చిన్న స్థాయి ఇరిగేషన్ ప్రాజెక్టులలో కూడా ఎక్కడైనా ఇబ్బందులు నెలకొన్న పరిస్థితి ఉన్నా కానీ, చెరువులకు గండు బారే పరిస్థితి ఉన్నా కానీ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వాటిని పూర్తిగా మరొకసారి పర్యవేక్షించాలని చెప్పి కూడా అక్కడ అధికారులకైతే సూచించడం జరిగింది. ఇప్పుడు మరోవైపు చూసుకున్నట్లయితే ఇటువైపు తాళిపేరు ప్రాజెక్టుకు కూడా పూర్తి పెద్ద ఎత్తున కూడా నీరు చేరుతూ ఉంది. ఇటు ఛత్తీస్గఢ్ లోపల కూడా వరుసగా వర్షాలు కురుతున్న పరిస్థితిలో ఎగువ నుంచి వచ్చిన నీరుతో కూడా తాళిపేరు ప్రాజెక్టు కూడా నిండి జలకలను సంతరించుకుంది. కిన్నెరసాని ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున కూడా నీరు వస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ నేపథ్యం లోపల ముందస్తు జాగ్రత్తలు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడైతే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో ఎవరు కూడా ఆ వాగులు వంకల లోపల ఈతలకు వెళ్ళొద్దని చెప్పి కూడా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉన్నారో అక్కడ రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి లోపల కూడా అక్కడ స్థానిక అధికారులకైతే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదకరంగా ఉన్న రోడ్లను కానీ వాగులను కానీ దాని బ్రిడ్జిలను కానీ దాటకుండా ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే గోదావరి దగ్గర అయితే ఇప్పటివరకైతే ప్రస్తుతం 32 అడుగులకు గోదావరి చేరుకుంది. ఈరోజు సాయంత్రం వరకు 38 అడుగులకు, రేపటి రోజున 43 అడుగులకు మొదటి ప్రమాద హెచ్చరిక అయితే చేరే పరిస్థితి కనబడతా ఉంది. కెమెరామెన్ రమేష్తో సంతోష్, భారత్ టుడే, ఖమ్మం జిల్లా.